హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అనుదీప్ గారును అలాగే మన విశ్వక్సేన్ గారి కాంబోలో వస్తున్న మూవీ 'ఫంకీ' మూవీ అనమాట. ఈ మూవీ మనకైతే ఇవాళ టీజర్ అనేది రిలీజ్ చేశారు. అది కూడా మనకైతే 4:33 పీఎంకి అయితే రిలీజ్ చేస్తారన్నారు. కానీ 5కి అయితే రిలీజ్ చేశారనమాట. టైంకైతే రిలీజ్ అయితే చేయలేదు. మరి టీజర్ చూసిన తర్వాత ఎలా అనిపించింది? అనుదీప్ గారికును అలాగే మన విశ్వక్సేన్ గారికి కంబ్యాక్ ఫిల్మ్ అవుతుందా లేదా? అలా టీజర్ ఎలా అనిపించింది అనేది కూడా డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. టీజర్ అయితే మనకు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అని చెప్పారనమాట. అండ్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా అయితే ఉంటుందని చెప్పారు టీజర్‌లో. నాకు ఎంటర్‌టైన్‌మెంట్‌గా అయితే ఎక్కడ అనిపించలేదు, కానీ కొన్ని కామెడీ సీన్స్ అయితే కూడా వర్కౌట్ కాలేదు. ఒకటే ఒక్క కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అయింది. అదేంటిదిరా అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. కోమల్ చాలా కష్టపడుతున్నాడు పాపం. కాకతీయ మెస్‌లో ఫ్రై తీసుకో, సుబ్బయ్యలో పప్పు తీసుకో. ఇది తప్ప నాకైతే ఏ కామెడీ సీన్స్ కూడా సరిగ్గా వర్కౌట్ కాలేదనిపించింది టీజర్ చూస్తుంటే. అలాగే మనకు డబ్బింగ్ కూడా సరిగ్గా లేదనమాట. ఆడియో కూడా సరిగ్గా లేదనిపించింది టీజర్ చూస్తుంటే. జబర్దస్త్‌లో వచ్చే కామెడీ సీన్స్ ఉంటాయి చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే అనిపించింది తప్ప కొత్తగా అయితే అస్సలు అనిపించలేదు. కామెడీ సీన్స్ అనేది ఏదో కుళ్ళు చొక్కులు ఉంటాయి కదా, అలాగే అనిపించింది. అండ్ ఎక్కడ కూడా నాకైతే అంత నవ్వేంట్రా అన్నట్టయితే నాకైతే అనిపించలేదనమాట టీజర్ చూస్తుంటే. అలాగే నాకు బాగా నచ్చని ఏంటిదిరా అంటే, మరీ మనకు చీప్ కామెడీ సీన్స్ అయితే నాకైతే అనిపించినాయి టీజర్ చూస్తుంటే. అరే నీకెక్కడ చీప్ కామెడీ సీన్స్‌గా కనపడ్డాయిరా అంటే నాకైతే ఇది కనపడ్డదనమాట. లవ్ చేసిర్రారా మీరు ఎవరినన్నా? కావ్యం లవ్ చేస్తున్నా. నువ్వురా? అమ్మ లవ్ చేస్తున్నాను. కావ్య వాళ్ళమ్మనా? యాజ్ ఇట్ ఈజ్ నాకైతే అలాగే అనిపించింది. ఒక చీప్ కామెడీ సీన్స్ అయితే నాకైతే అనిపించింది తప్ప, అరే బాగుందిరా కామెడీ అన్నట్టయితే నాకెక్కడ అనిపించలేదు. ఒక మంచి హెల్తీ కామెడీ సీన్స్ చూస్తున్నాంరా అన్నట్టయితే నాకైతే అనిపించలేదనమాట టీజర్ చూస్తుంటే. మన హీరో విశ్వక్సేన్ గారు కొత్త క్యారెక్టర్‌లో అయితే కనపడుతున్నారు. చాలా బా అనిపించింది డైరెక్టర్‌గా. చాలా రోజుల తర్వాత ఒక మంచి అనిపించింది క్యారెక్టర్ అయితే. అలాగే యాక్టింగ్ విషయానికి వస్తే నార్మల్‌గా చేశారు, కానీ ఏదో కొత్తగా చేస్తున్నారా అన్నట్టయితే నాకైతే అస్సలు అనిపించలేదనమాట మన విశ్వక్సేన్ గారి యాక్టింగ్ అయితే. ఇక హీరోయిన్ విషయానికి వస్తే డబ్బింగ్ అనేది చాలా మంచిగా అయితే పర్ఫెక్ట్ అయింది. బా అనిపించింది హీరోయిన్ అయితే. సినిమాటోగ్రఫీ అయితే చాలా అనిపించింది. అండ్ కలర్ గ్రేడింగ్ కూడా చాలా బాగుందనమాట. ఈ 2 కంటే నాకు ఎక్కువ నచ్చింది ఏంటిదంటే ప్రొడక్షన్ క్వాలిటీస్ అనమాట. బానే ఖర్చు పెట్టారు మన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వాళ్ళైతే. అండ్ నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటిదిరా అంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనమాట. చాలా కొత్త ఫీల్ అయితే అనిపించింది. అండ్ కొత్తగా అయితే అనిపించింది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా టీజర్? నచ్చిందా నచ్చలేదా అంటే నాకైతే అంతేం అనిపించలేదనమాట టీజర్ చూస్తుంటే. అండ్ మన విశ్వక్సేన్ గారుకును అనుదీప్ గారికి కమ్‌బ్యాక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మన విశ్వక్సేన్ గారు కూడా ఒక ఫ్లాప్ మూవీ తోటైతే వస్తున్నారు. అలాగే మన అనుదీప్ గారు కూడా ఒక ఫ్లాప్ మూవీ తీసి కూడా ఇద్దరైతే వస్తున్నారనమాట. కమ్‌బ్యాక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మరి చూడాలి మరి కమ్‌బ్యాక్ ఇస్తారో లేదో. అప్‌కమింగ్స్ ట్రైలర్స్ గానీ, అలాగే సాంగ్స్ గానీ బాగుండాలి. అండ్ కమ్‌బ్యాక్ అనేది ఇవ్వాలన్నమాట వీళ్ళిద్దరనేది. చూడాలి మరి కమ్‌బ్యాక్ ఇస్తారో లేదో. మీరేమంటారు? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. అండ్ మీకు 'ఫంకీ' టీజర్ ఎలా అనిపించింది? నచ్చిందా నచ్చలేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. అలాగే ఈ టీజర్ రివ్యూ మీకెలా అనిపించింది? వీడియో నచ్చిందా నచ్చలేదా? వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.